ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చైనా అమెరికాని డామినేట్ చేస్తుంది. చైనా, అమెరికాల మధ్యన ఇప్పుడు ఇదివరకు అమెరికా, రష్యాల మధ్యన ఎట్లయితే ప్రచ్ఛన్న యుద్ధం జరిగేదో ఇప్పుడు ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం జరుగుతోంది. ఇందులో ఏఐకి సంబంధించి కొత్త దశ అయ్యేటప్పటికి తన సీక్రెట్ వెపన్‌ని వాడేస్తోంది. చిప్స్‌తో పాటు సబ్సిడీలు కూడా ఇక్కడ చైనా అతి పెద్దదైనటువంటిది వాడుతోంది. గాన్సు, గుయిజు, ఇన్నర్ మంగోలియా రాష్ట్రాల్లో ఉన్న భారీ ఏఐ డేటా సెంటర్‌లు అలీబాబా, బైట్‌డాన్స్, టెన్సెంట్ వాళ్ళే ఇప్పుడు విద్యుత్ బిల్లులు 50% వరకు తగ్గించే సబ్సిడీలు పొందుతున్నారు. సెప్టెంబర్‌లో చైనా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన అమెరికా డిజైన్ చేసినటువంటి ఎన్విడియా చిప్స్ కొనొద్దు. ఆ దేశం తర్వాత హవేల్ అండ్ క్యాంబ్రికాన్ తయారు చేసిన స్థానిక ఏఐ చిప్స్‌కి మద్దతు ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఈ చైనా తయారీ చిప్స్ ఎక్కువ విద్యుత్ వాడుతున్న చైనా యొక్క కేంద్రీకృత విద్యుత్ గ్రిడ్, గ్రీన్ ఎనర్జీ వ్యవస్థ కారణంగా పెద్దగా ప్రాబ్లం లేనట్టే కనబడుతుంది. ఈ చైనా తయారీ చిప్స్ ఎన్విడియా H20 కంటే 30-50% ఎక్కువ విద్యుత్ వాడుతున్న చైనా యొక్క కేంద్రీకృత విద్యుత్ గ్రిడ్, గ్రీన్ ఎనర్జీ సప్లై, అలాగే సబ్సిడీలతో కూడిన తక్కువ కరెంటు ధరలు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. డేటా సెంటర్ల విద్యుత్ ఖర్చు 5.6 సెంట్లు అంటే కిలోవాట్ మాత్రమే. అదే సమయంలో అమెరికాలో ఇది 8-26 సెంట్లు ఉంది. అందుకే మెటా, XAI వంటి కంపెనీలు తమ సొంత పవర్ జనరేటర్లలో పెట్టుబడి పెడుతున్నాయి. అమెరికాకి సంబంధించినటువంటి ఇంటీరియర్ సెక్రటరీ డ్రగ్ బర్గం ఈ విషయాన్ని హెచ్చరించుకొచ్చారు. చైనా ఏఐ ఫ్యాక్టరీలు నడిపించే విద్యుత్ ఉత్పత్తి చేరికింది. అమెరికా మళ్ళీ పవర్ జనరేషన్ గేమ్లోకి రావాలన్నటువంటిది ఇందులో కీలకమైన అంశం.